హాయ్ ఎవ్రీవన్, మేము శ్రీకాళహస్తికి వెళ్తున్నాము. జస్ట్ ఫర్ 1 డే ట్రిప్ అనమాట. ఈరోజు నైట్ వెళ్తే మళ్ళీ రేపు నైట్ రిటర్న్ అవుతాము. సో మన లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. మేము హెచ్వైడి కొండాపూర్ నుంచి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. సో ఇంట్లో దీపం ముట్టించేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. మాకు పికప్ బస్ వచ్చేసి 7 o'clock వస్తుంది. మేము 6:30కి ఇంట్లో నుంచి ఆటో బుక్ చేసుకుని పికప్ పాయింట్కి వెళ్తున్నాము. మాకు 10 minutes పడుతుంది. దారిలో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. అక్కడ నుంచి ఒక 15 minutes పట్టింది. అండ్ మనకి బస్ కూడా 7 o'clock ఏం రాలేదు. 7:30 అలా క్రాస్ అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది పికప్ బస్సు. పికప్ బస్ అంటే ఏంటి అంటే అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయిన తర్వాత ఆ బస్ అందరిని పిక్ చేసుకొని మనం ఏ ట్రావెల్ అయితే బుక్ చేసుకున్నామో ఆ ట్రావెల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే మనం బుక్ చేసుకునే స్లీపర్స్ కాబట్టి సిటీలో అవి అంత పెద్ద బస్సెస్ తిరగవన్నమాట ట్రాఫిక్కి. సో అది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి పికప్ పాయింట్కి తీసుకెళ్తాయి బస్సెస్. సో పికప్ బస్సెస్ ఇలా ఉంటాయన్నమాట. అందరినీ గ్యాదర్ చేసుకుంటుంది. డిఫరెంట్ స్టాప్స్లో అందరిని ఎక్కించుకొని వస్తుంది అనమాట. మన యాక్చువల్ ట్రావెల్ స్లీపర్ బస్ వచ్చేసి గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతుంది. గచ్చిబౌలిలో అందరినీ డ్రాప్ చేసేసింది. సో మేము ఇప్పుడు ప్రజెంట్ గచ్చిబౌలిలో అయితే ఉన్నాము. నైట్ 8:30 అవుతుంది. బస్ అయితే వచ్చేసింది. సో టికెట్స్ అన్నీ ఇలా డ్రైవర్స్ ఇలా చెక్ చేస్తారు మనం బుక్ చేసుకున్న టికెట్స్. అండ్ మనం లగేజ్ మొత్తం వాళ్ళకి ఇస్తే బస్ స్టోరేజ్లో పెట్టేస్తారనమాట. చిన్నవి ఏమైనా ఉంటే మనం క్యారీ చేయొచ్చు పైకి. మేము పైన ఉన్న స్లీపర్స్ అయితే బుక్ చేసుకున్నాము. మన సీట్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి, కంఫర్టబుల్గానే ఉన్నాయి. మనకి 2 బెడ్షీట్స్ కూడా ఇస్తారు. సో పిల్లోస్ ఇస్తారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఏసీ కూడా ఉంటుంది. పైన వ్యూ మంచిగా కనిపిస్తుందని చెప్పేసి మేము పైన బుక్ చేసుకున్నాము. కింద కూడా బాగుంటుంది. ఎవరైనా ఎక్కడం రాకపోతే కింద కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము ఎలాగో ఇంట్లో నుంచే వెళ్తున్నాం కదా అని చెప్పేసి తినడానికి ఇంట్లో నుంచి పులిహోర అయితే తీసుకెళ్ళాము. నైట్ ఆ బస్సులోనే తినేసాము. మధ్యలో డిన్నర్ టైంలో బస్సు ఆపుతారు. బట్ ఇంట్లో నుంచే వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ తీసుకెళ్ళాం అన్నమాట. సో బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము తినేసి కొంతసేపు మూవీ చూసి పడుకున్నాము. గుడ్ నైట్ అందరికీ. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఏ టైంకి చేరుకున్నాము, ఎక్కడ ఉన్నాము, దర్శనం ఎలా జరిగింది అన్ని డీటెయిల్స్ చెప్తాను.